అట్లిట్ల ఎమ్మెల్సీ ఎలక్షన్ల ఫలితాలు రానే వచ్చినాయి. అటు ఏపీలో కూటమి సర్కారోలు నిలబెట్టిన మనుషులు గెలిస్తే ఇటు తెలంగాణల పువ్వు పార్టీల జోరు నడిచింది. రాజకీయాల గెలుచుడు ఓడిపోవుడు ఎవ్వళ్లకు శాశ్వతం కాదు అని అంటుంటారు. కానీ మన లీడర్ సభలు మాత్రం తీరు ముచ్చట చెప్తుంటారు. అట్లా చేసిర్రు ఇట్లా చేసిర్రు అని ఓడినోళ్ళు తీరొక్క తీర్ల సాపిస్తుర్రు. పాండ్రిగా కథ ఏందో చూద్దాం. అభిమానులు ముఖ్యంగా కంపల్సరీ నరేందర్ రెడ్డికి వెయ్యాలి అనుకున్న వాళ్ళ దానిలో 20,000లో ఒక 15,000 ఓట్లు చెల్లని ఓట్లు నాయే అనేది అక్కడ మా వాళ్ళు ఇలా చూపించినప్పుడు అర్థమవుతుంది. చెల్లని ఓట్లు చేయబట్టే ఎమ్మెల్సీ ఎలక్షన్ల ఫలితం తారుమారైంది. లేకపోతే గెలిచేటోళ్ళం అన్నట్టు బాధపడ్డాడు షెయి పార్టీ లీడరు నరేందర్ రెడ్డి సారు. అసలు సారికేసిన ఓట్లు చెల్లని ఓట్లు ఎట్లయినాయో ఇక ఆయననే చెప్తున్నాడు చూడర్రే. చెల్లని ఓట్లు ఏ రకంగా జరిగినాయి అంటే 1 పెట్టి 1 పక్కన ఒక టిక్, అలాగే 1 పెట్టి దానికి ఒక సర్కిల్, లేదా 1కి ముందు 0 అంటే 0-1 పెట్టడం, తర్వాత జస్ట్ టిక్ పెట్టడం, తర్వాత తెలిసి తెలియక 1 రాసి దాని కింద డాట్ అంటే 1 కింద ఒక డాట్ ఉన్నా కూడా దాన్ని ఇన్వాలిడ్గా మనం పరిగణలోకి తీసుకున్నారు. ఆగో గట్ల అయిందట. ఓట్లు మంచిగానే పడ్డాయి కానీ చెల్లని ఓట్లు అవుడుతోని ఓడినాం అన్నట్టు మాట్లాడిండు. ఇక బుధారం మాపటీలి అటు ఫలితం చెప్పంగానే సారు కండ్ల నీళ్లు పెట్టుకున్నాడు. గెలుస్తాం అనుకుంటే అరే గిట్లయిపోయాయి కదా అని మస్తు దుక్కటిల్లిండు. ఇంకో దిక్కు పువ్వు పార్టీ వాళ్ళు గెలిచిండ్రు కాబట్టి ఊర్ల పోటీ గట్టిగానే సంబరాలు చేసిండ్రు. గురువారం కూడా పటాకులు కాల్చి మిఠాయిలు తినిపించుకున్నారు. అన్నేమో కానీ చెయ్యి పార్టీ వాళ్ళకు రంజాన్ గిఫ్ట్ ఇచ్చినామని మాట్లాడిండు కదా సెంటర్ మంత్రి బండి సారు. దానికి మంత్రి శ్రీధర్ బాబు సారు గట్టిగానే ఆర్చుకున్నాడు. ఇప్పుడు మేము అనేక సందర్భాల్లో అనేక రంజాన్లు వచ్చినాయి, అనేక పండుగలు వచ్చినాయి. ఎన్నిసార్లు గిఫ్ట్ ఇచ్చుంటాము? చాలా సందర్భాల్లో ఇది గిఫ్ట్ కాదని కాదు, ప్రజాభిప్రాయం. మీరు రంజాన్ గిఫ్ట్ ఎవరితో కలిసి ఇచ్చిండ్రు అనుకుంటాం? బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కలిపి మీరు చేస్తూ ఉన్న ఒప్పందాలు స్పష్టంగా ఈరోజు బయటికి వస్తూ ఉన్నాయి. ఈరోజు మీరు రంజాన్ గిఫ్ట్ ఇస్తే మేము రంజాన్ తర్వాత ఇంకో గిఫ్ట్ ఇస్తాం, మళ్ళీ ఇంకో పండుగ వస్తుంది కదా. గిట్ల నడుస్తున్నాయి లీడర్ల ముచ్చట్లు. తెలంగాణలో పువ్వు పార్టీ వాళ్ళు జోరు చూపించిండ్రు కాబట్టి ప్రధానమంత్రి మోదీ సారు కూడా శబాష్ అన్నట్టు మెచ్చుకున్నాడు. అటు ఏపీలో కూడా పువ్వు పార్టీ వాళ్ళు కూటమిలోనే ఉన్నారు కాబట్టి 2 దిక్కులా మంచిగా పనిచేసిండ్రని ఇంటర్నెట్లో కామెంట్ రాసి అందరినీ తారీఫు చేసిండు. అన్యామా గాని 6 ఏండ్ల కింద ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటును గెలుచుకున్న షెయి పార్టీ వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఓడిపోయిండ్రు. గట్లెట్లయింది అబ్బా అని ఆలోచనలు పడ్డారట ఇప్పుడు చాలా మంది.